దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈరోజు ఉదయం లేవంగానే ప్రార్థన చేశారా? వాక్యం చదువుకున్నారా? దేవునితో సమయాన్ని గడపండి. ఆయన గొప్ప దేవుడుగా, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నారు. ఎవరైతే దేవుని వెతుకుతారో, ఎవరైతే దేవునికి దగ్గరగా వస్తారో, వారి జీవితాలలో గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక నూతనమైన వాగ్దానమును సిద్ధపరిచి ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. మమ్మలను దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 31వ సంకీర్తన 19వ చరణమును చదువుకుందాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని వాగ్దానము. ఈరోజు మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు, మనకు మేలు చేసే దేవుడుగా, మన జీవితాలలో కార్యాలు చేసే దేవుడుగా అనిచి ఉన్నాడు. ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు, మన దేవుడు మన కోసం మేలులు దాచించే దేవుడు. ఆయన సిద్ధపరిచి మనకు అనుగ్రహించే గొప్ప దేవుడుగా నిలిచి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని, ప్రతి ఒక్కరి పరిస్థితులను మార్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబాలలో అద్భుతమైన కార్యాలు జరగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు ఎలాగైతే ఉన్నారో అలాగ ఉండడం దేవునికి ఇష్టం లేదు. కష్టాలు, బాధలు, అప్పులు, ఇబ్బందులు, అసమాధానం, ఇటువంటి పరిస్థితులలో మీరు ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. దేవుడు మన కోసం మేలులు దాచించి ఉన్నారు. ఆ మేలులు మనకి ఇవ్వాలని, ఆ ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని, మనం ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అయితే ఎవరికి దేవుడు ఆ సిద్ధపరిచిన, దాచుంచిన మేలులు, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారు అంటే, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తాం. మొదటిగా, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి ఉంటారో ఈ లోకంలో, దేవుడు వారికి ఆయన దాచి ఉంచిన, సిద్ధపరిచిన మేలులు అనుగ్రహిస్తారు. ఈరోజు దేవుడంటే భయం ఉండాలి. దేవుని సన్నిధి అనగా, దేవుని కార్యములు అనగా మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దీవించబడతాం. రెండవదిగా, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము. నిన్ను ఆశ్రయించువారు ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో, దేవుణ్ణి సేవిస్తారో, దేవుని మీద ఆధారపడతారో, వారికి దేవుడు తన కృపను అనుగ్రహించేవాడు. తన యొక్క ఆశీర్వాదములు, సిద్ధపరిచిన ఆశీర్వాదములు అనుగ్రహించే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకటి, భయభక్తులు కలిగి ఉండాలి. రెండు, ఆయనను ఆశ్రయించే వారముగా ఉండాలి. ప్రతి విషయాలలో ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు, ఏ కష్టం ఉన్నప్పటికీ కూడా, ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు సహాయం చేస్తారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలలో దేవుడు కార్యం చేశారు. మొదటగా మనందరూ తెలిసినటువంటి వ్యక్తి అబ్రహాము. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు. అబ్రహాము మాత్రమే కాదు కానీ తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆశ్రయించాడు. యాకోబు, ఇంకా అనేక మంది దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించినందున, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు వారికి సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నారు. వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేశారు. ఈరోజు
మనలను మన కుటుంబాలను దేవుడు దీవించాలి అంటే 2 కార్యాలు చేయాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనను ఆశ్రయించే వారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడనే వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభువా, శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మా కొరకు యేసయ్య అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దాచి ఉంచినటువంటి దేవుడు. ప్రభు, ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి. ఈరోజు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ జీవితాలలో ఆ కార్యాలు జరుగును కాకని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరికి సమాధానం, సంతోషం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.